సో వీళ్ళిద్దరూ ఏందంటే వీళ్ళకి వీళ్ళే థియరీ నుంచి నేర్చుకొని ఈ ప్రాక్టీస్‌లో పెట్టి దాన్ని అక్కడ టెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్‌లో పీలుళ్ళకి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే లక్కీగా ముందే వీళ్ళు పసిగట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ డౌట్ ఏందంటే వీళ్ళిద్దరే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ఒకరో ఇద్దరో చేయరు. ఒక గుంపు అనేది ఉంటది. వీళ్ళ సర్కిల్ ఉంటది. వాళ్ళని కూడా వీళ్ళు లాగుతారు. హ్మ్. సో, అలాంటివి ఉంటాయి కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా? లేదా వీళ్ళు నిజమే చెప్తున్నారా? సెల్ఫ్ రాడికలైజేషన్ అయినా లేకపోతే వీళ్ళకేమన్నా గైడెన్స్ ఉందా? చాలా సార్లు ఏం చెప్తారంటే టెర్రరిస్టులకి ఉండే ట్రైనింగ్ ఏమంటే వాళ్ళు దొరికితే ఇంకెవరి పేర్లు బయటికి రాకుండా చూసుకుంటారు. ఆ కైండ్ ఆఫ్ నెట్వర్క్ కూడా వాళ్ళకి ఉంటుంది. అందువల్ల కూడా వీళ్ళు ఇది మేము మా అంతటా మేమే సెల్ఫ్ రాడికలైజ్ అయ్యామని చెప్పితే అది పోలీసులు నమ్ముతున్నారా? లేకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఇది లా అండ్ ఆర్డర్ పోలీసులు డీల్ చేయడం కొద్దిగా కష్టం. అందుకని ఎన్ఐఏ వాళ్ళకి ఇలాంటివి జనరల్‌గా అప్పగిస్తారు. వాళ్ళకి ఎందుకంటే దీని మీద స్పెషలైజేషన్ ఉంటది. స్టడీ ఉంటది. అనేక ఎక్స్‌పీరియన్స్‌లు ఉంటాయి వాళ్ళకి. అనేక మందిని వాళ్ళు ఇంటరాగేట్ చేసిన అనుభవం ఉంటది. కాబట్టి ఎన్ఐఏ వాళ్ళైతేనే కరెక్టు అని చెప్తున్నారు. వాళ్ళకి అప్పగించే అవకాశం ఉందా? లేదా? అనేది కూడా ఈరోజు తేలే అవకాశం ఉంది. ఈ లోపల కోర్టుకి ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ చేసినట్టు వీళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి కోర్టుకి పెడతారు. కోర్టు ద్వారా జైలుకెళ్ళిపోతారు. జైలు తర్వాత మళ్ళీ వీళ్ళని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలోకి తీసుకుంటే మాత్రం అప్పుడు ఎన్ఐఏ వాళ్ళు వచ్చి వీళ్ళని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలు పోలీసులకి ఇది అర్థం కాకపోయే పరిస్థితి ఉంది. సో, ఇది బేసిక్‌గా వీళ్ళిద్దరూ ఒక పెద్ద బాంబు బ్లాస్ట్ అయితే ప్లాన్ చేశారు అని చెప్తున్నారు. ఇది వాళ్ళు చెప్పేంత సింపుల్‌గా ఉందా? లేకపోతే ఇంకా పెద్ద కుట్ర దీని వెనక ఉందా? పెద్ద ఆర్గనైజేషన్ ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా ఈ ఈ 2 ప్రధానం. ఇవి కాకుండా ఇండియన్ ముజాహిదీన్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి. మొన్న టీఆర్ఎఫ్ పేరు బయటకొచ్చింది. ద రెసిస్టెన్స్ ఫోరం. ఇవన్నీ ఏందంటే రకరకాల ముసుగు సంస్థలు అంటారు వీటిని. అలాంటి ముసుగు సంస్థలు ఎందుకంటే పెద్ద సంస్థలని బ్యాన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి కానీ, అమెరికా కానీ, యూకే కానీ ఇలాంటి అనేక దేశాలు బ్యాన్ చేశాయి. లష్కర్ ఎ తోయిబా అండ్ జైషే మొహమ్మద్. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే వేరే సంస్థ పేరు పెట్టుకొని ఆ సంస్థ లెజిటిమేట్‌గా ఉంటుంది కాబట్టి ఆ సంస్థ పేరుతో వర్క్ చేస్తూ ఉంటారు. ఇది మావోయిస్టులు కూడా అలాగే. మావోయిస్టు సంస్థలను బ్యాన్ చేసేసరికి వాళ్ళు ఇంకేదో సంస్థ పేరు పెట్టుకొని ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అనో ఇంకోటి పెట్టుకొని ఆర్గనైజ్ అవుతూ ఉంటారన్నమాట. అలాగే టెర్రరిస్టులు కూడా బేసిక్‌గా. రెండోది ఏంటంటే అసలు ఎందుకు ముస్లిం యూత్ ఇలాగా టెర్రరిజంలోకి వెళ్తున్నారు అనేది కూడా ఇవాళ పెద్ద చర్చకి దారితీస్తుంది. దీనికి ప్రధానంగా ఏంటంటే వాళ్ళకు ఉండే నిరుద్యోగం, ముస్లిం యూత్‌లో ఉండే నిరుద్యోగం, ఫోర్స్‌లో మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మొన్న వచ్చింది. ఆ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే లేబర్ పార్టిసిపేషన్ ఎంత ఉందనుకున్నప్పుడు హిందువుల్లో 53.8% హిందూ యూత్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంటే ముస్లిం యూత్ ఓన్లీ 32.6% మాత్రం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంది. అలాగా నిరుద్యోగం వల్ల వీళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక గ్రడ్జి, ఒక కోపం, ఒక ఫ్రస్ట్రేషన్ వీళ్ళల్లో ఉంటుంది. రెండవది ఐడియాలజికల్గా కూడా వీళ్ళని ట్రాప్ చేయడానికి చాలా ప్లాన్డ్‌గా ఐడియాలజికల్‌గా వీళ్ళని మైండ్స్‌ని ఇది చేస్తారు. ఎందుకంటే క్యాచ్ దెమ్ యంగ్ అనే ఒక ఫ్రేజ్ ఉంటుంది. హ్మ్. యంగ్‌గా ఉండే వాళ్ళ మైండ్స్‌ని వాళ్ళని మార్చడం ఈజీ అవుతుంది. సో, ఐడియాలజికల్‌గా కూడా వీళ్ళు ట్రై చేస్తారు. మూడవది ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అంటే ముస్లింగా తనకి ప్రపంచవ్యాప్తంగా భద్రత లేదు. పాలస్తీనా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్‌లో గతంలో జరిగింది కావచ్చు. ఇలాగ అనేక చోట్ల ముస్లిం దేశాల మీద ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ ఇలాంటి దేశాలు అటాక్ చేస్తున్నాయి. ముస్లింలకు భద్రత లేదు అన్న ఒక ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. అట్లాగే నాలుగోది పొలిటికల్ యాంగిల్‌లో కూడా వీళ్ళకి అసంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా ఇండియాలో బీజేపీ వచ్చిన తర్వాత ముస్లింలకు అందరూ కూడా పైకి ఎంత చెప్పినా కూడా లోపల ఒక అభద్రతని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఐదవది పీర్ ఇన్‌ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఆ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఎవరో ఒకరు చేస్తే మిగతా వాళ్ళని కూడా లాగుతారు. ఇందులో ఒక అడ్వెంచరిజం కూడా పనిచేస్తుంది వీళ్ళకి. ఒక రొమాంటిక్ అడ్వెంచరిజం కూడా ఉద్యమాల్లో చేయడంలో ఒక థ్రిల్ ఫీల్ అవుతాం. ఇక నెక్స్ట్ ఆరవది ఏంటంటే కౌంటర్ నెరేటివ్ అంటారు. అంటే
అసలు టెర్రరిజం అవసరం లేదు, మనం డెవలప్ అవ్వచ్చు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో ముస్లిం యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సంస్థలు కానీ, ఐడియాలజీ కానీ పెద్ద ఎత్తున లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ఏదేమైనా వీళ్ళు మామూలు ముస్లిం పేద కుర్రవాళ్ళు సెల్ఫ్ రాడికలైజ్ అయ్యి హైదరాబాద్లో బాంబు బ్లాస్ట్ చేయాలనుకోవడం మాత్రం ఒక షాక్‌గానే మనం చెప్పొచ్చు.